2047 నాటికి 10 లక్షల మందికి సొంతింటి కలను నెరవేర్చడం, 20 లక్షల మంది బాలికల విద్యకు అండగా నిలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేస్తున్నాం. బీబీజీ శాటిలైట్ సెంటర్ ను కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణమూర్తి దంపతులు ఘనంగా ప్రారంభించారు. కాకినాడలో బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ శాటిలైట్ సెంటర్ ను కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణమూర్తి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీబీజీ ఫౌండర్ మెంబర్ అన్వేష్ మాట్లాడుతూ, గత 19 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో సేవలందిస్తున్న సంస్థ తెలుగు రాష్ట్రాల్లో 300కు పైగా ప్రాజెక్టులను పూర్తి చేసి 2 లక్షల మందికి పైగా వినియోగదారులకు ఇళ్ల స్థలాలను అందించిందన్నారు. సిఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా 3.8 లక్షల మంది విద్యార్థులకు విద్యా సహాయం అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించామని తెలిపారు. అలాగే బాలికల సాధికారత కోసం పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2047 నాటికి 20 లక్షల మంది బాలికల విద్యకు తోడ్పాటు అందించడం, 10 లక్షల మందికి సొంతింటి కలను సాకారం చేయడం సంస్థ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, సభ్యులు, ప్రముఖులు, కస్టమర్లు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లాలో మా బీబీజీ సంబంధించినటువంటి బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ సంబంధించినటువంటి శాటిలైట్ సెంటర్ అనేది ఒక సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది. అయితే కంపెనీ బీబీజీ బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ అనే కంపెనీ ఒక 2 పర్పస్లతో వర్క్ చేస్తుంది. ఈ కంపెనీ ఒక 19 సంవత్సరాల లెగసీ ఉన్నటువంటి కంపెనీ. ఈ 19 సంవత్సరాల జర్నీలో కంపెనీ చేసినటువంటి 2 పర్పస్లో మొదటి పర్పస్ ఏంటంటే, ప్రతి భారతీయుడికి సొంత ప్రాపర్టీ ఉండాలనేది గాంధీ గారి కళ. ఆ కళను మా డ్రీమ్గా తీసుకుని కంపెనీ ఈరోజు వరకు సుమారుగా 2 తెలుగు రాష్ట్రాల్లో 300 ప్రాజెక్ట్స్ని, హౌసింగ్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసి ఈరోజు వరకు 1,80,000 మందికి సొంత ఇంటి స్థలం అనే కళను మా కంపెనీ ద్వారా సాకారం చేయడం జరిగింది. దాని మీద వచ్చిన లాభాల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈరోజు వరకు మనకు వచ్చిన లాభాల్లో ఒక 10%ని సిఎస్ఆర్ యాక్టివిటీస్కి ఖర్చు పెడుతున్నాం. ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా 3.8 lakhs గర్ల్ చైల్డ్ని ఇప్పటి వరకు మనం ఎంపవర్ చేయడం జరిగింది. అంటే 3,80,000 బంగారు తల్లి చదువులకి మనం ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. ఈ గర్ల్ చైల్డ్ మీద మనం చేసే 5 రకాల యాక్టివిటీస్, ఒకటి ఆహ్లాద అనే ప్రోగ్రాం, ఒకటి స్వశక్తి, సురక్ష, ప్రేరణ, భరోసా అనే 5 యాక్టివిటీస్ చేస్తున్నాం. ఈ 5 యాక్టివిటీలో మొదటి యాక్టివిటీ ఏంటంటే, ఈ ఆహ్లాద అనే ప్రోగ్రాం ద్వారా ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో 350 స్కూల్స్ని మనం దత్తత తీసుకొని, ఈ 350 స్కూల్స్కి మౌలిక సదుపాయాలు ఏం అవసరం అయితే ఉన్నాయో ఆ అవసరం బీబీజీ ఫౌండేషన్ ద్వారా మనం సహకారం అందించడం జరిగిందండి. అదేవిధంగా మనకి స్వశక్తి, ఆడపిల్ల బంగారు తల్లి తన కాళ్ళ మీద తను నిలబడాలంటే చదువు చాలా ఇంపార్టెంట్. చదువుకోవడం కోసం ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ క్యాంపులు, అది కూడా మారుమూల ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ ఒక దగ్గర అసెంబుల్ చేసి, చదువుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలంటే చదువు చాలా ప్రాముఖ్యమని చెప్పి ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ క్యాంపులు చేస్తున్నాం. ఇక వెరీ ఇంపార్టెంట్ భరోసా అని చెప్పి ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్ చేసాం మనం హైదరాబాద్లో. 2 భరోసా సెంటర్లు కట్టడం అనేది, ఆ 2 భరోసా సెంటర్లు ఒకటి శంషాబాద్ ఏరియాలోను, ఒకటి భువనగిరి ఏరియాలో మనం 2 భరోసా సెంటర్లు కట్టాం. ఆ భరోసా సెంటర్ల యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, గర్ల్ చైల్డ్ మీద ఏదైనా అటాక్స్ జరిగితే వాళ్ళ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతుంటారు. మన భరోసా సెంటర్కి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని అక్కడే జడ్జిమెంట్, అక్కడే పనిష్మెంట్ ఇచ్చే విధంగా మనం లా అండ్ ఆర్డర్తో, జ్యుడిషియల్తో, హెల్త్ డిపార్ట్మెంట్తో టైఅప్ అయ్యి ఈ భరోసా సెంటర్లకి మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇది గవర్నమెంట్ పాలసీ. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అంతా మన బీబీజీ ఫౌండేషన్ ద్వారా 2 భరోసా సెంటర్లు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు మనం అలాంటివి ప్రతి సిటీలోనూ కూడా మనం ఏర్పాటు చేయాలనేది మనం టార్గెట్ పెట్టుకున్నాం. కంపెనీ ఈ 2 పర్పస్ల ద్వారా ఈరోజు వరకు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. అంతేకాకుండా దీని ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒక 30,000 మంది వ్యక్తులకి, ఎవరైతే అన్ఎంప్లాయ్స్ ఉన్నారో, ఎవరైతే చిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఈ కంపెనీ ద్వారా వాళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది.
ఇవన్నీ 19 సంవత్సరాల జర్నీలో కంపెనీ చేసినటువంటి ముఖ్య ఉద్దేశాలు. విజన్ 2047కి టార్గెట్ పెట్టుకున్న కంపెనీ. విజన్ 2047 మీ అందరికీ తెలుసు, మనకి ఇండిపెండెన్స్ వచ్చి 100 ఇయర్స్ సెలబ్రేషన్స్. ఈ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ టైంకి మనము కూడా ఒక విజన్ తీసుకుంది కంపెనీ. ఆ విజన్ ఏంటంటే 10 లక్షల మందికి సొంత ఇంటి స్థలం అనే కళను మన కంపెనీ ద్వారా సహకారం అందించాలనేది మన ఉద్దేశం. దాని ద్వారా మరి సిఎస్ఆర్ యాక్టివిటీస్లో 20 లక్షల మంది బంగారు తల్లి భవిష్యత్తులకి మనం ప్రోత్సాహం అందించాలి అనేది రెండో విషయం. ఇక మూడో విషయం, 1,00,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది ఈ మూడో విషయం. ఈ మూడు విషయాల మీద కంపెనీ పనిచేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం చేసిన పనితనాన్ని గుర్తించి ఈరోజు వరకు ఈ 19 సంవత్సరాల జర్నీలో 24 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కంపెనీకి రావడం జరిగింది. ఒక అవార్డు రావాలంటే ఎంత సిస్టమేటిక్గా ఉంటే అవార్డు వస్తుంది ఒకసారి ఆలోచించండి. అలాంటి అవార్డ్స్ 24 అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. మరి అలాంటి కంపెనీ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో 18 ప్లేసుల్లో ఇప్పటి వరకు మనం సూపర్ బ్రాంచ్లను ఆఫీసులు ఓపెన్ చేసి ప్రోడక్ట్ లాంచ్ చేసి ఒక లీగల్గా ఎథికల్గా ఉన్నటువంటి ప్రోడక్ట్ని ప్రతి ఒక్కరికి అందించాలనేదే మా కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా కాకినాడ సిటీలో సర్వీస్ ఇవ్వడానికి, కస్టమర్కి సర్వీస్ ఇవ్వడానికి, ఇక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సర్వీస్ ఇవ్వడం కోసం ఒక చిన్న సాటిలైట్ సెంటర్ని ఇక్కడ కాకినాడలో ప్రారంభించడం జరిగింది. ఈ సాటిలైట్ సెంటరు ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ కానీ అసోసియేట్ కానీ సర్వీస్ సెంటర్ లాగా ఉపయోగించుకోవడానికి, ఫ్యూచర్లో ఇది సూపర్ బ్రాంచ్ కింద ప్రోడక్ట్ ఎప్పుడైతే మన కాకినాడలో లాంచ్ చేస్తామో అప్పుడు ఒక సూపర్ బ్రాంచ్ కింద ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని మన ప్రాంతంలో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి, ఎవరైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేషన్స్, నైబర్స్కి ఒక లీగల్గా ఎథికల్గా ఉన్న ప్రోడక్ట్ కంపెనీ అందించడానికి వైజాగ్లోను, హైదరాబాద్లోను, విజయవాడలోను, అమరావతిలో ముఖ్యంగా ఈరోజు మనం ఏదైతే మన రాష్ట్ర హెడ్ క్వార్టర్ అయినటువంటి అమరావతిలో మనం ఈరోజు ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లాస్ మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. అలాంటి ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఏ ప్రాజెక్ట్ చేసినా ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనం ప్రమోట్ చేస్తున్నాం. దాంట్లో మీరు కూడా భాగస్వామయ్యి మీ కుటుంబానికి ఒక సొంత ప్రాపర్టీని ఆ గేటెడ్ కమ్యూనిటీలో మీరు కూడా సొంతం చేసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను.